హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ జీవన వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగానే అవినీతి జరిగిందా? అవినీతి వల్లనే మేడిగడ్డలో 2-3 పిల్లర్లు కుంగిపోయాయా లేదా సాంకేతిక లోపమా? ఏది వాస్తవం? మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మనతో సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారు నమస్కారం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో 1-2 పిల్లర్లు కుంగిపోవడం అది నిజంగా అవినీతి వల్ల జరిగిందంటారా లేదా ఏదైనా సాంకేతిక లోపం ఉందంటారా? ఎస్ అండి. ఇప్పుడు మనం ఈ గత 4-5 మాసాల నుంచి బాగా వినిపిస్తున్న విషయం ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, ముఖ్యంగా కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఆరోపణలు చేస్తుంది కాళేశ్వరం మీద, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలన మీద. వాస్తవానికి ప్రకృతి అనుకూలించకపోవడాలు ఎట్లా అంటే బ్యారేజ్లో ఒక పిల్లర్లో క్రాక్ రావడం మాట 100% నిజం. దాంట్లో ఎక్కడా కూడా దాచితే దాగని అదేం కాదు, అది 100% ఒప్పుకునేటువంటి అంశం. మరి అది ఎందుకు కృంగింది? అవినీతి వల్లనే కృంగిందా? ఎందువల్ల కృంగింది? నిజంగా అవినీతి జరిగిందా అనేది ఇప్పుడు మన ప్రశ్న. వాస్తవానికి మనకు కాగ్ రిపోర్ట్స్ అనేది ఒకటి ఈ దేశంలో మొదటి నుంచి కూడా ట్రస్టబుల్ రిపోర్ట్ ఏదైనా ఉందంటే కాగ్ రిపోర్టే. అంటే కాగ్ ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా తాను స్వచ్ఛందంగా విచారణ చేసి కాగ్ మీన్స్ ఇంటర్నల్ ఆడిట్, కాగ్ మీన్స్ ఇంటర్నల్ ఆడిట్ మన జరిగిన ప్రభుత్వం తరఫున ప్రభుత్వ వివిధ వ్యవస్థలు వివిధ సంస్థలు చేసినటువంటి ఖర్చుని ఆడిట్ చేసి ఒక ట్రస్టబుల్ రిపోర్ట్స్ ఇస్తుంది. ఆడిట్ అంటేనే అది రాష్ట్రాలకు నిజాయితీ అంకెలతోటి వాస్తవ పరిస్థితులను తెలియజేసేది ఆడిట్. ఆ ఆడిట్ని చేస్తుంది కాంగ్రెస్. ఆడిట్ చేసి కాగ్ అనే సంస్థ ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలను ఇండివిజువల్గాను క్రోడీకరంగా, అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క పార్ట్ కానీ ఒక స్టేట్ గురించి కానీ లేదా డిపార్ట్మెంట్ మొత్తం కానీ అన్నిటికీ కూడా ఒక సంవత్సర కాలంలో ఫైనాన్షియల్ ఇయర్లో జరిగినటువంటి వ్యవహారాలన్నింటి కూడా కాగు చేస్తూనే దాంట్లో నిజాయితీ, సచ్చీలత ఏంటి, ట్రస్టబుల్ ఏంటి, సస్పెక్టెడ్ ఏంటి కూడా క్లియర్గా మన హంస మాదిరిగా స్పష్టంగా విడదీసి చెప్తుంది. మన హంస తెలుసు, పాలు నీళ్ళు కలిపినటువంటి ఇస్తే పాలు మాత్రమే సేకరించి నీళ్ళను వదిలేస్తుంది, అంత స్వచ్ఛంగా ఇస్తుంది కాగు రిపోర్టు. మనకు తెలుసు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి స్కాములు జరిగాయో, ఎన్ని రకాల స్కీములు జరిగాయో. దాని పేరే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ బదులు స్కాంగ్రెస్ అని కూడా వ్యవహరించే తీరు. ఆ రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే పివి నరసింహరావు గారు కానీ మన్మోహన్ సింగ్ గారి టర్మ్లో జరిగినటువంటి స్కామ్లన్నీ కూడా ఎక్కువ శాతము ఇవి స్కాములు, దీంట్లో అనుమాన సస్పెక్టెడ్ వ్యవహారాలు జరిగిందని చెప్పింది కాగ్ రిపోర్ట్. అంటే ఒక ప్రభుత్వం పాలన ఉన్నా కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా తీర్పులు ఇవ్వగలిగినటువంటి రిపోర్ట్స్ ఇవ్వగలిగినటువంటి స్వచ్ఛందంగా పనిచేసినటువంటి వ్యవస్థ కాదు. అట్లాంటి కాదు స్పష్టంగా కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదు అని పార్లమెంటు సాక్షిగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కేంద్ర మంత్రులు. మరి అప్పుడు లేని అంటే పార్లమెంటులో సాక్షిగా, పార్లమెంటులో అధికారిక హోదాలో రికార్డబుల్ ఉంటుంది ఏం కూడా. అక్కడే పార్లమెంట్లో చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారం ఏంటంటే కాగ్ రిపోర్టు, పార్లమెంట్లో ఇచ్చినటువంటి కన్సర్న్ మంత్రి గారు, బాధ్యత కలిగిన మంత్రి గారు గతంలోనే 2 సార్ల పర్యాయంలో పార్లమెంట్లో చర్చకు వచ్చినప్పుడు కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని కూడా స్పష్టంగా చెప్పబడింది. కానీ అదే ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నటువంటి పార్టీకి లోకల్ నాయకులు, రాష్ట్ర నాయకులు బండి సంజయ్ అయితేనేమి, తర్వాత నాయకులు గారు అయితేనేమి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని తరచూ వాదిస్తూనే ఉంటారు, వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. అది రాజకీయ నేపథ్యం అని అందరికీ అర్థమైపోయింది, పెద్దగా పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అదే పాట పెట్టి విమర్శలు చేస్తున్న తరుణంలో మరొక పిల్లలు కుంగడంతో నిజంగా అవినీతి జరిగిందా అని ఒక ప్రాపగండాన్ని స్టార్ట్ చేశారు. వాస్తవ పరిస్థితులు ఏంటంటే అవినీతి అంటే ఏంటో ఇది టెక్నికల్గా వచ్చేటువంటి ఈ డిమాన్స్ట్రేషన్స్ కానీ డిప్రిషియేషన్స్ కానీ, అంటే అర్థమయ్యే భాషలో చెప్తా, వ్యవహారికంగా మనం ఒక వెహికల్ కొనుక్కుంటాం, కొత్త బండి, ఒక 50 కిలోమీటర్లో 100 కిలోమీటర్లో లేదా ఒక 20 రోజులు తిరిగిన తర్వాత మళ్ళీ తీసుకురండి అని చెప్పేసి సర్వీస్ ఓనర్ చెప్తాడు, సర్వీస్ షోరూమ్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకు మరి స్టీల్ బండి మన సర్వీస్ ఒక 10 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల తర్వాత అప్పటి వరకు అమర్చినటువంటి విధానానికి, ప్రాక్టికల్గా రోడ్డు మీద తిరిగిన విధానానికి కొంచెం వెసులుబాట్లు జరుగుతుంటాయి. దాన్ని రీసెట్ చేసి మళ్ళీ మనకు వాహనాన్ని ఇస్తుంటారు. అంటే కొత్తది ఏదైనా సరే సెట్ అవ్వడానికి కొంచెం ప్రాక్టికాలిటీ, కంపెనీ డైరెక్ట్ ముద్ర వేసి ముద్దు మన ప్రింట్ చేసి ఇచ్చేటువంటి సిస్టమ్ కాదు, టెక్నికల్ వర్డ్స్ కాబట్టి, టెక్నికల్ సంబంధించిన విషయం కాబట్టి
ఎట్లయితే మనం ఒక వెహికల్ని కొనగానే కొన్ని సర్దుబాట్లు చేయాల్సి వస్తుంది, సవరణలు చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ప్రైమరీ యూసేజ్ అంటే ఒక 5 కిలోమీటర్లో 50 కిలోమీటర్లో 5 రోజులు 10 రోజుల వాడకాన్ని దాన్ని రీసెట్ చేసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తుంది వెహికల్. అలాగే ఇంత పెద్ద డ్యాములు కడుతున్నప్పుడు ఇది అన్ని రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే భూమి స్వభావం, భూమి లోతులు, భూమి పొరలు, ప్రకృతి నుంచేటువంటి మార్పులు, అంతర్గతంగా లోపడి ఉన్నటువంటి భూమి పొరల్లో ఏర్పడి తరచు ఒత్తిళ్లు. సహజంగా మనకు ఒత్తిడి అంటే బయటికి కనకపోవచ్చు, భూమి అంతరాల్లో మాత్రం ఒత్తిడికి బాగా గురవుతూ ఉంటుంది. అది లిక్విడ్ రూపంలోనో, అంటే లిక్విడ్ అంటే ఖనిజాలు ఉన్నటువంటి ఆ లిక్విడ్స్ కల్లానో. ఆల్రెడీ ఒక డ్యామ్ కట్టిన తర్వాత దాని మీద పీడనం ప్రెస్సింగ్ ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆ భూమిలో ఒత్తిడి గురి అయ్యి అంతరాలు జరుగుతుంటాయి. దీంతో పాటు ప్రకృతి ద్వారా వచ్చేటువంటి కొన్ని కారణాలు, మనం ఆల్రెడీ డ్యామ్ అనేది కట్టుకున్నాం. కట్టుకున్న తర్వాత అక్కడ వాటర్ సోర్స్ పెట్టాము, ఎప్పుడూ లేనట్టు వాటర్ని అక్కడ కొత్తగా భూమిలో ఎక్కింపజేసాం. అంటే అప్పటి వరకు డ్రైగా ఉంటుంది, అప్పటి వరకు వాటర్ సత్వాన్ని దాన్ని అలవాటు లేదు ఆ నేలకు. ఆ నేలకు వాటర్ని ఎవాపరేట్ చేసుకొని దాచుకొని డ్రై అయిన తర్వాత కూడా ఇంకా వెట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అప్పటిదాకా దాహంతో ఉన్నటువంటి వాళ్ళకు నీరు పోసిన తర్వాత ఫస్ట్ సారిగా అంతగా ఉండదు, తర్వాత ఎలాగ దాహంతో ఉంటుంది. అలాగే ఒక ఇసుక నేలలు కానీ భూమి అంతరాల్లో ఆ వాటర్ ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ఈ సిమెంట్ కట్టడం ఒత్తిడిగా ఉండటం, భూమి పొరల్లో కొంచెం మార్పు రావడం అనేది సహజం. ఇది ఈ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అమెరికా లాంటి దేశాల్లో, మన పాశ్చాత్య దేశాల్లోనూ, ఇంకా మన చట్టాలు కొంచెం లిబరల్గా ఉంటాయి. కానీ స్ట్రిక్ట్గా ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్లో తీసుకున్నా, అమెరికన్ కంట్రీస్లో తీసుకున్నా ఖచ్చితంగా అక్కడ కూడా డ్యాములు కట్టడం జరిగింది. కొన్ని పొరలు కదులుతూ ఉంటాయి, చిన్న చిన్న డ్యామేజ్ జరగడం అనేది వాస్తవం 100%. దాన్ని అవినీతిను లేదా అక్రమ కట్టడాలను లేదంటే దాంట్లో ఏదో కుంభకోణం జరిగిందని చెప్పడం అనేది కేవలం రాజకీయ ప్రయోజనం తప్పించి ఇంకొక రకమైనటువంటి ఆరోగ్యత కాదు. ఒకవేళ డ్యామేజ్ జరిగింది, ఒకవేళ అవినీతి జరిగితేనే కూలిపోవాలంటే కేసీఆర్ గారు కట్టింది కేవలం ఒక కాళేశ్వరం మేడిగడ్డ ఆనకట్ట ఒకటి మాత్రమే కాదు, ఇలాంటి సుమారు 20 దాకా కట్టాడు. ఎన్నో రకాలైన కట్టడాలు, అంటే అమరవీర స్తూపం కానీ, నిన్నటి అంబేద్కర్ భవనం కానీ, ఇట్లా ఎన్నో రకాలు తీసుకుంటే ప్రతి కొత్త జిల్లా హెడ్ క్వార్టర్స్లో నూతన భవనాలు, ఎంత హుందా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని కళా వైభవాన్ని చూపిస్తున్న నిదర్శనంగా కట్టిన కట్టడాలను ఎక్కడా లేని పొరపాటు ఒక డ్యామేజ్లో రావడం, ఒక మేడిగడ్డలు మాత్రం వచ్చింది. మరి 20 రకాలైనటువంటి ఆనకట్టలు కట్టిన ఎక్కడా కూడా ఇటువంటి ఏ లోటు కూడా రిజర్వాయర్లు రాలేదు. ఇప్పుడు కుంభకోణం అంటే ఏదో చెప్తాను, అవినీతి ఎక్కడ జరిగిందో చెప్తాను. అదంటే గుజరాత్లో పోలాన్పూర్ అనేటువంటి ఊరిలో గుజరాత్ ప్రభుత్వము, మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టినటువంటి బ్రిడ్జి అది నిర్మాణ దశలోనూ కూలిపోయింది. అదొకటే కాదు, మన అక్కడ పార్కులో చూసాము, ఊగే ఉయ్యాల కూడా కూలిపోయింది. రిపేర్ చేసినటువంటి ఉయ్యాల మోర్బీ ప్రాంతంలో రిపేరు కేవలం, అంటే గతంలో తాతలు తండ్రులు కట్టిన కాలంలో, అంటే బ్రిటిష్ కాలంలో కట్టినట్టు బ్రిడ్జి వీళ్ళు రిపేర్ చేస్తేనే ఓపెనింగ్ సెకండ్ డే నాడు కూలిపోవడం, అంటే అది అవినీతి అంటారు. అలాంటిది అవినీతి అవుతుంది, అలాంటి కుంభకోణాలుగా పేర్కొనాలి. అంటే ఇక్కడ కాగురిపొడి ప్రకారం చెప్పబడినటువంటి రీజన్స్, ఆ తర్వాత ఇక్కడ ప్రకృతి ప్రకారం చూడనటువంటి కారణాలు అవగాహన లేకపోక కాదు, కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈ కాళేశ్వరం కానీ ఇట్లాంటి ప్రాజెక్టుల మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆత్మహత్య సాదృశ్యం అవుతుంది ఆ పార్టీలకు, ప్రజలకు. ఇంకొకటి, పిల్లర్ డ్యామేజ్ వల్ల జరిగినటువంటి నష్టము పెద్దదేం కాదు. వాస్తవానికి ఏంటంటే మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు, అది మొత్తం ఆనకట్ట పనికి రాకుండా పోతుందన్నమో, లేకపోతే అన్ని డ్యాములు మిగతా 20 కట్టడాలు పనికి రాకుండా పోతాయని కాదు. వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఆ రిపేర్ చేసినప్పుడు వాటర్ ఫెసిలిటీస్, ఆ వాటర్ స్టోరేజ్ లేకుండా చూసుకుని మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు. కేవలం రాజకీయ దురుద్దేశంతో మాత్రమే చేస్తున్నారు. ఒక కాళేశ్వరం మీదనే ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు? గత బీజేపీ ప్రభుత్వం అయినా ఇప్పుడు వీళ్ళైనా. కేసీఆర్ గారికి ఇక్కడ ఏంటంటే పేరు వచ్చింది కేసీఆర్కి దేని ద్వారా అంటే, వాస్తవానికి కాళేశ్వరం మీద నీటి ప్రాజెక్టు మీద ఎందుకు విమర్శిస్తున్నారు అంటే, వీళ్ళు ఏంటంటే ఎదుటివారి బలం ఏంటో ఆ బలం మీద కొట్టాలనేటువంటి ఒక యుద్ధనీతి వీళ్ళది, శత్రునీతి వీళ్ళది. ఏంటంటే కేసీఆర్ గారికి వచ్చిన మంచి పేరేంటి, నీళ్ళ ప్రాజెక్టుల మీద నీళ్ళు వినియోగించుకొని కేవలం వరి పంట అంటే ఉత్తరాది రాష్ట్రాలే, అది అవుతే పంజాబ్ లేదా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలే పండిస్తాయని నానుడి నుంచి, లేదా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మాత్రమే వరి పంట పండిస్తారని నుంచి, పల్లేరు కాయలు కూడా పండలేనటువంటి మహబూబ్నగర్లో కూడా
వరి ధాన్యాన్ని పండిస్తూ 3 లక్షల కోట్ల టన్నుల వరిని పండించేటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్ర తలసరదాయాన్ని ఈ రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచగలిగినటువంటి కేసీఆర్ అందరు మనల్ని పొంది ఆశ్చర్యానికి గురి చేశారు. కాబట్టి కేసీఆర్ని ఇదే నీళ్ళ ప్రాజెక్టు మీద ఒక బ్లేమ్ చేస్తే, ఆయన నెగిటివ్ చేస్తే మనకు రాజకీయ మనుగడ ఉంటుంది, మనము రాష్ట్రాన్ని దోపిడీ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని కేవలం ఇలాంటి కుట్రతో మాత్రమే ఈ కాళేశ్వరాన్ని టార్గెట్ చేసుకున్నారు. దురదృష్టవశాత్తు అది ఈ టైంలోనే దాని మీద కొంచెం క్రాకు రావడం అనేది వాళ్ళకి కలిసి వచ్చిన అవసరంగా ఉంది. అయినా ప్రజలు ఈరోజు నమ్ముతున్నారు. మీరు చూస్తున్నారు నిన్న కాక మొన్న నీళ్లు వదలేదు అని రైతులు అంతా కూడా ధర్నా చేస్తున్నారు. నీటి వద్దడి కోసం, మంచినీళ్ళ కోసం అప్పుడే బిందెలు పట్టుకుని ట్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఖచ్చితంగా దీని పర్యవసానం ప్రజలు గ్రహిస్తున్నారు. రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా ప్రజలు చేసిన తప్పును దిద్దుకునే అవకాశం కూడా ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. ధన్యవాదాలు.